Daily. Taste the Daily. అంతర్రాష్ట్ర సైబర్ నేరాలకు పాల్పడ్డ డానియల్ కేవిన్ ఎడ్విన్ ను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. వివిధ రాష్ట్రాలలో సైబర్ నేరాలకు పాల్పడ్డ కాకినాడకు చెందిన డానియల్ కేవిన్ ఎడ్విన్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఇక సారంగం మండలంలోని ఓ నిందితుడు దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ వారికి నమ్మబలికాడని హితవు చెప్పారు. ఆన్లైన్లో ఎవరు కూడా ఇది ఫ్రాడ్ అన్నట్టు అంతర్రాష్ట్ర సైబర్ నేరాలకు పాల్పడ్డ డానియల్ కేవిన్ ఎడ్విన్ ను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డ కాకినాడకు చెందిన డానియల్ కేవిన్ ఎడ్విన్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన అనుమండ్ల నవీన్ ను నిందితుడు దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని వీసా కోసం విడతల వారీగా 8,40,000 రూపాయలు వసూలు చేశాడు. అయినా ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సారంగపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సైబర్ నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో 5గురిని ఇలాగే మోసం చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. అక్టోబర్ నెల 17వ రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తుని ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4C విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జగిత్యాల రోల్ చేయాలి వాళ్ళ టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కేవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి, హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము ఇట్లా దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్లు కూడా సీజ్ చేసినాం. ఇతడు డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఇతని అరెస్టులో కీలక పాత్ర వహించిన జగిత్యాల్ రోల్ ఎస్ఐ సుధాకర్ మరియు సారంగపూర్ ఎస్ఐ సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ కృష్ణ, బీర్పూర్ ఎస్ఐ రాజు కూడా అక్కడికి కర్ణాటక వెళ్ళి వీళ్ళను తీసుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించారు.